ప్రతి సంవత్సరం మాఘమాసంలో వచ్చే శుక్లపక్షం సప్తమి రోజు మనం రథసప్తమి పండుగను జరుపుకుంటాం. భూమి మీద ఇలా జీవరాశులు జీవిస్తున్నాయంటే ప్రధానమైన కారణం సూర్యుడు. అందుకే మనం భానుడిని కనిపించే దేవుడు అని అంటాం. హిందూ సాంప్రదాయం ప్రకారం సూర్యుడిని పూజించడం ఎంతో విశిష్టమైనది. ఈరోజు భానుదేవుడు 7 గుర్రాలు కలిగిన రథంపై దక్షిణాయనం ముగించి ఉత్తర దిశగా ప్రయాణం సాగిస్తారని విశ్వసిస్తారు. అది రథసప్తమి నుండి ప్రారంభమవుతుంది. సూర్యుడు 7 గుర్రాలు 7 వారాలకు సంకేతాలు. ఈ 7 గుర్రాలు వేద ఛందస్సులు అని అంటారు. గాయత్రి, త్రిష్ణుప్, జగతి, అనుష్టుప్, పంక్తి, బృహతి, ఉష్ణిక్ అనే 7 గుర్రాలు ఉన్న రథంపై సూర్యుడు స్వారీ చేస్తూ వస్తాడు. మేషం నుంచి మీనరాశి వరకు ఉన్న 12 రాశుల్లో ప్రయాణిస్తాడు. ఈ ప్రయాణానికి 1 సంవత్సర కాలం పడుతుంది. ఈ విశ్వం ఒక వృత్తంలా ఉంటుందని మనం భావిస్తాం. అందులో 360 డిగ్రీలు ఉంటాయని చదువుకున్నాం కదా. అయితే సూర్యుడు రోజుకి 1 డిగ్రీ సంచరిస్తూ 360 రోజులలో 360 డిగ్రీలు పూర్తి చేస్తాడు. అంటే మనకి 1 సంవత్సరం. దానివల్ల సృష్టి చక్రాన్ని మనం 12 రాశులుగా విభజించి ఒక్కొక్క రాశిని 30 డిగ్రీలుగా విభజించారు. దీని ప్రకారం సూర్యుడు ఒక్కొక్క రాశిలో ప్రయాణించే కాలాన్ని 1 మాసం అంటే 30 రోజులుగా పరిగణిస్తారు. సూర్యుడిని ఆరాధించడం వలన శత్రుబాధలు నశిస్తాయి. సంతానం, పశు సంపద అన్నీ వృద్ధి అవుతాయి. సూర్యకిరణాలు మన శరీరంపై పడి సహజంగా మనకి డి విటమిన్ అందుతుంది. అందువల్లే సంధ్యావందనం, సూర్య నమస్కారాలు, అర్ఘ్యం ఇవ్వడం ఇలాంటివి పెట్టారు మన పెద్దవాళ్ళు. అంతేకాకుండా కొత్తగా గౌరీ నోములు, వ్రతాలు మొదలు పెట్టాలి అనుకునేవారు కూడా ఈ రోజునే సంకల్పం చెప్పుకొని మొదలు పెడతారు.